హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ 7 పార్థివ్. ఈరోజు నేను మీ ముందుకి మరో సరికొత్త వీడియోతో అయితే వస్తున్నానండి. అదేమిటి అని అంటే, మనలో చాలామంది ఏంటి నేనేమీ తప్పు చేయకపోయినా అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, నన్ను చెడుగా చూపిస్తున్నారు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారండి. అలాంటి వారి కోసం నేను చిన్న కథనైతే చెప్పదలుచుకున్నాను. అది చెప్పే ముందు, నీలో ఎలాంటి తప్పు లేకపోయినా నిన్ను ఒక తప్పుడు మనిషిగా చూపించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటే నువ్వు అప్పుడే అర్థం చేసుకోవాలి నీ విలువ ఏంటి అని. ఒకరోజు ఒక మనిషి చాలా అంటే చాలా బాధపడుతూ, ఎందుకు అందరికీ నేను మంచి చేసినా నన్నే అందరూ ఇలాగ అంటా ఉన్నారని చెప్పి చాలా అంటే చాలా బాధపడతాడండి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి, ఏమైంది నాయన, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడగ్గా తన బాధలో తనకు జరిగిన అవమానం అంతా వివరిస్తాడండి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఒక రాయి ఇచ్చి, ఆ రాయి యొక్క విలువను కనుక్కొనిరా, అంతేగాని ఆ రాయిని ఎవరికి అమ్మద్దు అని అయితే చెప్తాడండి. అప్పుడు ఆ వ్యక్తి అలాగే అని చెప్పి ఒక గుడి దగ్గర ఉన్న భిక్షగాడి దగ్గరికి వెళ్ళి, నేను నీకు ఈ రాయి ఇస్తాను, నాకు ఎన్ని డబ్బులు ఇస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఈ పిచ్చి రాయిని నేనేమీ చేసుకోను, నాకేమీ అవసరం లేదు అని చెప్పి చెప్తాడు. అప్పుడైతే ఈ వ్యక్తి చాలా అంటే చాలా బాధపడుతూ, ఎందుకు ఇతను నాకు ఈ పిచ్చి రాయి ఇచ్చి దీని విలువ కనుక్కొని రమ్మన్నాడు. అలాగే బాధపడుతూ అలా వెళ్తూ ఉండగా ఒక కూరగాయల షాపు వ్యక్తి అయితే కనపడతాడు. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను నీకు ఈ రాయి ఇస్తాను, నాకు ఎన్ని డబ్బులు ఇస్తావు అని అడగ్గా అప్పుడు ఆ వ్యక్తి, నేనైతే ఈ రాయికి నీకు ఒక 5 కేజీల కూరగాయలు అయితే ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, లేదు, నేను దీని విలువ తెలుసుకుందాం అనుకుంటున్నాను, నీకైతే నేను అమ్మను అని అయితే చెప్తాడండి. ముందుకు నడుస్తూ ఉంటే ఒక పండ్ల వ్యాపారి అయితే కనిపిస్తాడు. ఆ పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, నేను నీకు ఈ రాయి ఇస్తాను, నాకు ఎన్ని డబ్బులు ఇస్తావు అని అడగ్గా అప్పుడు ఆ పండ్ల వ్యాపారి అయితే, నేను నీకు 10 డజన్ల పళ్ళు అయితే ఇస్తాను అని చెప్తాడండి. అప్పుడు అలా వెళ్తూ ఉండగా ఒక బంగారపు షాపు వ్యక్తి అయితే కనపడతాడు. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దీని విలువెంత చెప్పమని చెప్తాడు. అప్పుడు ఆ బంగారపు షాప్ అతను, నీకు 5 లక్షల రూపాయలు అయితే ఇస్తాను అని చెప్తాడు. అప్పుడైతే ఈ వ్యక్తికి ఆశ కలిగి ఆ రాయిని అమ్మేద్దాము, 5 లక్షల రూపాయలు వస్తాయి అని అనుకుంటాడు. కాకపోతే ఆ వృద్ధుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆ రాయిని తీసుకొని వెళ్ళిపోతాడండి. అప్పుడు ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, దీని విలువ ఎంత అని అయితే అడుగుతాడండి. అప్పుడు ఆ వజ్రాల వ్యాపారి దీన్ని పరీక్షించి, నేనైతే ఈ వజ్రాన్ని కొనలేను, నా దగ్గర అయితే ఈ వజ్రాన్ని కొనే అంత సంపద లేదు, నేనే కాదు ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా కలిపిన మేమైతే ఈ రాయిని కొనలేము అని అయితే చెప్తాడండి. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఈ జరిగిందంతా చెబితే అప్పుడు ఆ వృద్ధుడు తన రూపం మార్చుకొని దేవుడిలాగా ప్రత్యక్షమయ్యి, చూసావా నాయన, ఈ రాయిని ఒక భిక్షగాడి దగ్గరికి వెళ్తే దీన్ని వెలకట్టలేకపోయాడు, అదే వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తే దీన్ని నేను కొనలేను అని చెప్పాడు. అలాగే నువ్వు కూడా విలువలేని వారి దగ్గరికి వెళ్ళి నీ అమూల్యమైన విలువను ఎందుకు తగ్గించుకుంటావు, నువ్వు నేను తయారు చేసిన ఒక అపురూపమైన వ్యక్తివి, నీ విలువేంటో నాకే తెలుస్తుంది, అందుకని ఎవరో ఏదో అన్నారని చెప్పి
బాధపడమాక, నీ విలువేంటో నువ్వు తెలుసుకొని జీవితంలో ముందుకు సాగు అని అయితే చెప్తాడండి. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.